అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారు ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా గౌరవాధ్యక్షురాల నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఆ రోజు వచ్చింది. సో మహానాడులో ఏంటంటే ఇలాంటి వాటికి కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజలకు ఇంతకాలం ఉపయోగపడింది, రానున్న కాలంలో ఏ విధంగా బలపడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందనే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరింత కాలం ఉండాలని చెప్పారు. నిజానికి భువనేశ్వరి గారు మాటల్లో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడిన పరిస్థితుల్లో ఆయన పవన్ గారు మాటల్లో కూడా చెప్పారు. ఆయన కూడా మేము బతకటమే కాదు, మేము నుంచోవటమే కాదు, తెలుగుదేశం 43 సంవత్సరాల వయసు కలిగిన తెలుగుదేశం పార్టీని కూడా జనసేన బతికించింది అనే పాటలు కూడా చెప్పారు. సో ఆ సందర్భాన్ని కూడా ప్రస్తావించుకుంటారని అనుకుంటున్నాను నేను మన మహానాడులో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మొత్తంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదురైన పరిస్థితుల నుంచి ఏ విధంగా రానున్న కాలంలో ఇంకో 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాలు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏ విధంగా ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే కూటమి సర్కార్ వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో కానీ, ఇంకా కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో కానీ ప్రజలు ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. సో వాటన్నిటిని రీచ్ అయ్యే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడులో క్లారిటీ ఇస్తారనేది కూడా ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారనేది కూడా మనం చూడొచ్చు. తప్పకుండా. రాయపట్టాను గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ ఆల్రెడీ గత 9 నెలలుగా 10 నెలలుగా పూర్తిగా కేంద్రం నుంచి రాష్ట్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి, అలాగే తీసుకొచ్చిన వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ శాఖకు కేటాయించిన నిధులు ఆ శాఖ అభివృద్ధికే ఎలాగ కేంద్రీకృతం చేయాలనే అంశాల మీద క్లియర్ గా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వర్కౌట్ చేస్తున్న విషయం మనందరికి తెలిసింది. అలాగే ఎస్పెషల్లీ టీడీపీ మహానాడు విషయానికి వస్తే క్లియర్ గా ఇప్పటి వరకు వాళ్ళ పార్టీలో కొన్ని అంటే డైలమాలు ఉన్నాయి. లోకేష్ గారు అధ్యక్షులుగా ఉంటారు అని, లేదంటే వేరే ఇంకేదో ప్రమోట్ చేయబోతున్నారు అని, ఇట్లాంటి ఎన్నో ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి అలాగే కూటమి యొక్క భవితవ్యం సంబంధించి కొన్ని స్టేట్మెంట్లు ఆ వేదిక సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రకటిస్తారని చెప్పేసి అయితే మేమందరం ఊహిస్తున్నాం సార్ 100%. అందులో ఇంకా మా అధ్యక్షుల వారు యొక్క సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి, ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఎలా ఉంటాయి, ఎలా కలిసి ముందుకు వెళ్తాము, రాష్ట్ర ప్రజల కోసం ఈ కూటమి ఏ విధంగా ముందుకెళ్ళిద్దనే అంశాల మీదే పూర్తిగా అక్కడ ప్రసంగాలు ఉంటాయని మేమైతే ఊహిస్తున్నాం సార్. అయితే సురేష్ గారు ఒకటి అన్నారు, రాయలసీమ ఈరోజు అన్యాయం అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ఏమీ చేయలేదు అనేసి. సో దాని మీద మీ రెస్పాండ్ ఏంటి సార్? ఇక్కడ అదే క్వశ్చన్ మళ్ళీ రివర్స్ ఒకసారి మనం వేసుకుంటే నిజంగానే రాయలసీమకు అన్యాయం జరిగింది అన్నమాట వాస్తవంగా పరిగణనలో తీసుకోవాల్సి వస్తే, దానికి నాయకులే కారణం అని చెప్పేసి మనం కనుక భావించుకోవాల్సి వస్తే, అందులో రాజశేఖర్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా కాలం మొత్తం మీద 12 ఏళ్లే ఉంది సార్. 12 ఏళ్లలో రాయలసీమ అభివృద్ధి చేయడానికి వాళ్ళకి సమయమే దొరకలేదా, నిధులే దొరకలేదా, కాలమే సరిపోలేదా? ఈ 12 ఏళ్ల పాటు రాయలసీమకి ఏమి చేస్తారు? ఇప్పటికీ కూడా ఇందాక కూడా అన్నారు ఆయన, సింగిల్ గా వచ్చాము, పులివెందుల పులివి, మేము ఒంటరిగా వస్తాము, మీరందరూ కలిసి వచ్చారు అని చెప్పేసి. మరి ఒంటరిగా పోటీ చేసిన గెలిపించినటువంటి రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ చేసింది ఏంటి సార్? వాళ్ళ నాన్నగారు కానివ్వండి, ఆయన కానివ్వండి, రాయలసీమ అట్లా వెనకబడి ఉండడానికి కారణం ఇవాళ కూడా రాయలసీమ మీద బేస్ చేసుకొని రాజకీయం చేస్తున్నటువంటి ఆ కుటుంబం కానివ్వండి, ఆ పార్టీ కానివ్వండి, ఆ ప్రాంతానికి చేసింది ఏంటి, ఆ యువతకి ఇచ్చినటువంటి భరోసా ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి వాళ్లకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళ నోటి నుంచి రావు సార్. ఓకే, ఇందాక మీరు చెప్పారు టైం బౌండరీ అయితే చెప్పం కానీ ఖచ్చితంగా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా రాబోతున్నారు అనేసి. సో అలాంటి పరిస్థితి జనసేనకి ఏమైనా ఉందా? జనసేన కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతం నుంచి? సార్ నేను మీకు ఇందాక అందులో ఆ మాటలోనే క్లారిటీ ఇచ్చాను. స్పేస్ జనసేనకి ఎక్కువ ఉంది కాబట్టి, అంటే టీడీపీలో ఆల్రెడీ నాయకత్వం అనేది ఫుల్ అయి ఉంది, వాళ్ళకి కొంచెం స్పేస్ తక్కువ ఉంది, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అవకాశాలు అనేవి కూడా తక్కువ ఉంటాయి కాబట్టి అటువైపుకు మొగ్గు చూపడం కన్నా కూడా జనసేన వైపుకి మొగ్గు చూపేటువంటి నాయకులు ఎక్కువ ఉన్నారు. అది ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తుని వెతుక్కుంటున్నారు జనసేనలో, వాళ్ళ భవిష్యత్తుని అలాగే రాయలసీమ భవిష్యత్తుని జనసేనలో వెతుక్కుంటున్నారు కాబట్టి జనసేన వైపు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. 100% రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా గేట్లు ఓపెన్ చేస్తే రాయలసీమలో వైసీపీ ఖాళీ అవ్వడం కన్ఫర్మ్ సార్. ఓకే సురేష్ గారు, ఏంటి మరి నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా రాయలసీమలో? మీ పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలంతా వెళ్ళిపెట్టే అవకాశాలు ఉన్నాయా? మీకు కూడా అలాంటి ఆలోచన ఉందా? మరి చెప్పండి. రాయలసీమ ప్రాంతాల్లో
ముఖ్యంగా మీరు మహానాడు పెట్టుకునేటువంటి కడప జిల్లాలో ఏ ఇంటికి వెళ్ళినా గానీ ఆ ప్రజల గుండెల్లో ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎవరు మార్చలేరు. ఇందాకే చెప్పా, మహానాడు పెట్టి మైకుల ముందర మాట్లాడినంత మాత్రాన ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవడం కష్టతరం. ఆ పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇప్పటికీ వాళ్ళ స్థానం ప్రజల గుండెల్లో ఉంది. వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని సార్? కడప జిల్లాలో ఎస్పెషల్లీ అవునవునవును. సార్, కడప జిల్లాలో ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గుండెల్లో ఉన్నారని మీరు చెప్పారు. ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పండి ఫస్ట్. అరుణ్ గారు ఒక చిన్న విషయం చెప్తా, బాగా వినండి. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మీరు విన్నారో లేదో. 1983 ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ పెడితే 10 ఎన్నికలు జరిగాయి. 10 ఎన్నికల్లో ఎన్నిసార్లు ఓడిపోయింది తెలుసా? 4 సార్లే గెలిచింది వీళ్ళు. అది కూడా ఒంటరిగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. జతగా కూటమిగా 5 సార్లు కూటమిగా పెట్టారు. వాళ్ళు ఒకటిగా పోయేదని ధైర్యం. మీలాంటి చిన్న చిత్తగా 6% ఓటు బ్యాంకింగ్ ఉండే పార్టీలు కలుపుకొని గెలిచినటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు గెలిచారు? 6 సార్లు. 4 సార్లు ఘోరమైనటువంటి ఓటమి చూశారు. 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు. మరి ఆ పార్టీలు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చింది, మేము 40% ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా? ఇది హాస్యాస్పదం కదా. 6% ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి మీరే ఇంత గట్టిగా మాట్లాడితే 40% ప్రజల మనసు గెలుచుకున్నటువంటి మమ్మల్ని మీరు అవహేళన చేస్తుంటే, గెలుపోటములు అనేటివి గుర్తుపెట్టుకోండి. గెలుపోటములు అనేటివి పార్టీ పట్ల, నాయకుని పట్ల ఉన్నటువంటి నిబద్ధతను డిసైడ్ చేయవు. అరుణ్ గారు, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనే ప్రామాణికం రేపు మీ గెలుపుకి. మీరు ఏదైతే సూపర్ 6 ఇచ్చారో, మీరు ఏదైతే 143 హామీలు ఉన్నాయో అవి మీరు అమలు చేస్తారు. గుర్తించుకోవాల్సినటువంటి చరిత్ర గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ 2వ పర్యాయం అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర. రాయపాటి అరుణ్ గారు, సురేష్ గారు 6% ఉన్నటువంటి పార్టీ మీది అనేసి ఆయన ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఏమీ చేయలేరు. మాకు 40% ఒక నిమిషం సురేష్ గారు ఆగండి ప్లీజ్. సురేష్ గారు ఆగండి. అరుణ్ గారు మాట్లాడతారు ప్లీజ్. టైం అవుతుంది ప్లీజ్. ఓకే అరుణ్ గారు మాట్లాడండి ప్లీజ్. మీరు నన్ను అడిగినటువంటి క్వశ్చన్ నేను వివరణ ఇవ్వాలి కదా సార్. ఆవిడ మధ్యలో మీరు ఇంటరప్ట్ చేస్తే ఎలాగా? ఇస్తాను. ఒక్క నిమిషం అరుణ్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒక మాట అన్నారు సార్ ఆయన, ఈ 5 ఏళ్ల పాటు మీరు చేసే పాలనే రేపు మీ భవిష్యత్తు నిర్ణయించింది. గతంలో ఇన్నిసార్లు ఓడిపోయారు, ఇన్నిసార్లు గెలిచారని చెప్పారు. మరి ఇప్పుడు మీరు అన్నట్లుగానే రాయలసీమ ప్రజల గుండెల్లో ఉన్నప్పటికీ కూడా ఓటు వేయకుండా కడప జిల్లాలో అన్ని సీట్లు కూటమికి వచ్చేలాగా చేశారు అంటే నిజంగా గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన బాగలేదు. ఆయన గుండెల్లో ఉన్నప్పటికీ కూడా ఈవీఎంలో వేయలేకపోయారని చెప్పేసి ఈయనంతా నేను ఒప్పుకున్నట్టే కదా సార్. క్లియర్ ఇది. రెండోది 6% మీరే చెప్తున్నారు. 6% ఓటు బ్యాంక్ మీరే చెప్తున్నారు. ఒకటి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచామని చెప్పేసి మీరే అంటున్నారు. మళ్ళీ 40% ఓటు బ్యాంక్ ఉందని మీరే చెప్పుకుంటున్నారు. మీకు ఓటు బ్యాంకు నిజంగా ఉంటే మేము గెలిచింది కూడా నిజం అన్నమాట మీరు ఒప్పుకోవని తీరాల్సిందే. ఈ విషయం ఇక్కడ క్లియర్ గా. రెండోది 6% ఓటు బ్యాంక్